పరీక్ష నిర్వహణకు విజయవాడలో పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. 28 కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్ష జరగనుంది. కలెక్టర్ లక్ష్మీసా ఆధ్వర్యంలో అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. జిల్లాలో 13,625 మంది పరీక్ష రాయబోతున్నారు. ఇక నీట్ పరీక్షకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. సంబంధించి విజయవాడలో ఈ రోజు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి జరిగే ఈ పరీక్షకు సంబంధించి 28 కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీంతో ఉదయం నుంచి 10 గంటల నుంచి కూడా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి పరీక్షా కేంద్రాలకు చేరుకుంటారు. ప్రస్తుతం మనం విజయవాడ సిద్ధార్థ నగర్ దగ్గర ఉన్న ఈ పరీక్షా కేంద్రం దగ్గర ఉన్నాం. సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఫార్మాసిటీ సైన్స్ అలాగే సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజీతో పాటు మొత్తం 28 కేంద్రాలను ఈ నీట్ పరీక్షకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు కూడా ఈ పరీక్ష జరుగుతుంది. దీంతో అయితే ఎప్పుడు లేని విధంగా 11 నుంచి కూడా లోపలికి అనుమతిస్తారని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మొత్తం మధ్యాహ్నం అందరూ కూడా 1:30 లోపు పరీక్షకు హాజరయ్యే వారందరినీ కూడా అనుమతించాలని కూడా నిర్ణయించారు. అంటూ ఇప్పుడే అందరూ కూడా లోపలికి చేరుకుంటున్న పరిస్థితి. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ లక్ష్మీసా ప్రత్యేకంగా శనివారం కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి మొత్తం ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అభ్యర్థులకు సంబంధించి ఈ లోపలికి వెళ్ళే సమయంలో కావచ్చు, అలాగే దారిలో ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునే విధంగా ముందస్తుగా అధికార యంత్రాంగం కూడా సరస్వతించారు. ప్రతి పరీక్షా కేంద్రంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఈరోజు ఈ 2 నుంచి 5 గంటల వరకు జరిగే ఈ పరీక్షకు సంబంధించి ఎక్కడ పేరెంట్స్కి కావచ్చు, విద్యార్థి అభ్యర్థులకు కావచ్చు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని ఆదేశాలు జారీ చేసినప్పుడు ప్రతి పరీక్షా కేంద్రం మార్గంలో ఎక్కడ ఒక ట్రాఫిక్ అంతరాయం లేకుండా పోలీసులు ఉదయం నుంచి కూడా ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో ఉన్నారు. అయితే అనూహ్యంగా 1 అరగంట సేపు కలిగిన భారీ వర్షం ఎదురుగాలి వల్ల కొన్ని చోట్ల చెట్లు విరిగిపడుతున్న కొన్ని ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో జిల్లా కలెక్టర్తో పాటు విజయవాడ సిపి వెంటనే రంగంలో దిగి మొత్తం సిబ్బందిని, రెవెన్యూ సిబ్బందిని కూడా దించి మొత్తం చెట్లు ఎక్కడైతే కూలి ఉన్నాయో వాటిని కూడా యుద్ధపాతి కింద తొలగించి ఆ మార్గాన్ని కూడా క్లియర్ చేశారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీసా స్వయంగా దగ్గరుండి కూడా ఈ చెట్లు తొలగించే ప్రక్రియకు పర్యవేక్షిస్తూ తగిన ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇక ఈ పరీక్షకు సంబంధించి 1:30 లోపు వచ్చిన వారందరినీ కూడా అనుమతించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పరీక్షా కేంద్రాలతో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు పరీక్ష మొదలైన వెంటనే ఆ దరిదాపుల్లో ఎవరు ఉండకూడదని అదేవిధంగా 144 సెక్షన్ కూడా అమలు చేశారు. ఇక ఈ వర్షాల కారణంగా విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా చూసే విధంగా ప్రత్యేకంగా విద్యుత్ అధికారులను కూడా సిద్ధం చేశారు. ఇక వీటికి సంబంధించి అక్కడ పరీక్షా కేంద్రాల వద్ద ఈ ప్రత్యేకంగా అధికారులు నిరంతరం పర్యవేక్షించే విధంగా మెడికల్ సిబ్బందిని కూడా అదనంగా నియమించిన పరిస్థితి. ఇక మెడికల్ క్యాంపులతో పాటు అగ్నిమాపక వాహనాలు, అంబులెన్సులు కూడా ముందస్తు జాగ్రత్తగా సిద్ధం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఈ మొత్తం నీటి పరీక్షకు సంబంధించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నట్టు అధికార యంత్రాంగం కూడా ప్రకటిస్తుంది. ఇక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రశాంతమైన వాతావరణంలో అభ్యర్థులను కూడా పరీక్ష రాసే విధంగా చర్యలు తీసుకున్నామని దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవడం ఇప్పటికీ లక్ష్మీసా విజ్ఞప్తి చేశారు. ఏదేమైనా కూడా ఈరోజు ఉదయం కొంత వర్షం వల్ల కొంత ఆందోళన చెందినప్పుడు కూడా ఇప్పుడు వర్షం పోయి మళ్ళీ ఎండ రావడంతో అభ్యర్థులు తల్లిదండ్రులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పరీక్షను అన్ని విధాలు సజావుగా జరిగే విధంగా అధికార యంత్రాంగం అయితే సన్నద్ధమవుతుంది. మొత్తంలో విజయవాడలో 28 కేంద్రాల వద్ద కూడా ప్రత్యేకంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు అదనంగా సిబ్బందిని, అధికారులను కూడా నియమించి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అభ్యర్థులను లోపల పంపించే ప్రక్రియ కొనసాగుతుంది. 2 గంటల నుంచి 5 గంటల వరకు ఈ పరీక్ష కూడా కొనసాగుతుంది. విలియమ్స్తో వరప్రసాద్, ఏబీ ఆంధ్రజ్యోతి, విజయవాడ.